అంటే ఇచ్చినటువంటి పర్మిషన్లు నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యయుతంగా మీకు ఈ అవకాశం తీసుకోండి, వెళ్ళండి, మీరు అడిగినటువంటి దానికి ఈ పర్మిషన్ ఇస్తున్నా అన్న కానీ పూర్తిగా రాజారెడ్డి రాజ్యాంగం మాదంతా ఈ రాష్ట్ర రాజ్యాంగం కావచ్చు, లేదంటే దేశ రాజ్యాంగం మాకు పనికిరాదు అనే విధంగా ప్రవర్తించడాన్ని ఎట్లా చూస్తారు సార్? పవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ఏవిఎన్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. సార్ నమస్తే. పవన్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఏ రోజు ప్రజల్లో కనపడలేదు. అధికారం పోయిన తర్వాత ఈ రోజు ప్రజలనే రైతులను ఆయన ఏదో ఉద్ధరించే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఏదో పబ్లిసిటీ తేవడం జరుగుతుంది. ఏప్రిల్, మే, జూన్ లాస్ట్ కంతా పంటంతా అయిపోతుంది. జూన్ లాస్ట్ పంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా 10% 20% ఉండే పంట ఉంటే ఇప్పుడు వచ్చి రైతుల్ని గిట్టుబాటు ధర కోసం ధర్నా చేయడం రాష్ట్ర ప్రజలు కానీ రైతులు కానీ నవ్వుతున్నారు. సార్ మీకు తెలియంది కాదు, ఆయన 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఏదో పెంచాలి అని చెప్పేసి తీసుకొచ్చారు, కానీ అది ఎక్కడ సాధ్యంగా పెంచలేదు. అది కూడా చెప్తాను. 2021లో కానీ 23లో కానీ ఏదైతే కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఏదైతే సబ్సిడీ అనౌన్స్ చేస్తే దాన్ని ఏదైతే లీడ్ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాన్ని కూడా ₹1 కూడా ఎక్కడ కానీ సబ్సిడీ అనేది ఇవ్వకుండా రైతులకి, అదే విధంగా ఫ్యాక్టరీలు కూడా ముఖమ్మడిగా ఒక సిండికేట్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకుంటూ రైతులకి ఇనే పరిస్థితి లేక అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏదైతే ఉన్నారో ధర్నాలు చేశారు. రైతుల సమస్య తీర్చేదానికి వచ్చేట్టుగా లేదు. ఏదో ప్రభుత్వం పైన ఏదో దాడి చేయాలని చెప్పేసో, అధికారుల పైన దాడి చేయాలనేసో ఇన్ని లక్షల మంది ఖర్చు పెట్టి బదులు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ₹2 ₹3 లెక్కన రైతులు కొంటున్నాడు కదా, ఆ డబ్బంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇస్తే ఆయన ఫ్యాక్టరీలో ఉన్న ₹15కో ₹20కో ఒక కొంటే అన్నా ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అంతో ఇంతో ఒక సానుభూతి పెరుగుతుంది. దాన్ని పక్కన పెట్టేసి ఆయనేమో ₹2 ₹3 కొంటాడు. ఆయనేమో ప్రభుత్వం కొనొద్దనిందా, ₹15 ₹20 కొంటే ప్రభుత్వం అడ్డిందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని? ప్రభుత్వం అడ్డదు కదా, ₹20 కొన్న సంతోషపడతాది. అలాంటిది నువ్వు మాత్రం ₹2 ₹3 కనాలి. అదే విధంగా మిగతా ఫ్యాక్టరీలు మాత్రం ₹8 ఇస్తుంటే మిగతా ₹4 రాష్ట్ర ప్రభుత్వం వేసి ఈ రోజు దాదాపు 200 కోట్ల వరకు మేము ఆదుకునేదానికి ముందుకు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ₹2 ₹3 కొని చేతులు దులుపుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో కూడా కూర్చొని ధర్నా చేస్తున్నాడు. ఆ ధర్నాకి అయ్యే ఖర్చు కనీసం ఆ ఫ్యాక్టరీలో వస్తే కనీసం ఒక 10 మంది రైతులన్నా బాగుపడతారు కదా, అవన్నీ చేయరు. రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే పని ఏది చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలకు కానీ రైతులకు కానీ అన్యాయం చేసే పనులే చేస్తున్నాడు. సరే, ఈ రోజు 21లో 23లో కూడా ఏదైతే వాళ్ళు కలెక్టర్ గారు అనౌన్స్ చేస్తే కూడా దాన్ని కూడా ఇవ్వకుండా చేసినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు చెప్పలేదు. అదే విధంగా దాన్ని లీడ్ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కూడా అయ్యో రైతులకు మా అన్యాయం అయిపోతుంది, రైతులకు న్యాయం చేయని చెప్పేసి అన్యాయం చేస్తున్నదే వాళ్ళు కదా సార్, అన్యాయం చేస్తున్నదే వాళ్ళు. ₹6 కొనాల్సింది ₹3 కొనేస్తే ఇంకా అన్యాయమే కదా అక్కడ కూడా. ఇప్పుడు ₹8 కొంత ఉంటే బయట ఫ్యాక్టరీ నువ్వు రాజకీయంగా ఈరోజు ధర్నా చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి నువ్వు ఎంత కొంటున్నావు? నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ పెద్దిరెడ్డి ఫ్యాక్టరీ ముందు కూర్చోవాలి సార్, ఆ పెద్దిరెడ్డి ఫ్యాక్టరీ ముందు కూర్చోవాలి జగన్మోహన్ రెడ్డి. 2 కేజీలు ₹3 ₹3 లెక్కన కేజీకి కొన్నాడు. మరి దాన్ని గురించి ఎవరు ప్రశ్నిస్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడా? ఈరోజు వేల కోట్లు దోచుకుంటున్నాడే, రైతులకి ఇచ్చేది డబ్బులు తీసుకొచ్చి లక్షల కోట్లు దోచుకున్నారు కదా, దాన్ని రైతులకు ఇవ్వచ్చు కదా. దాన్నంతా పక్కన పెట్టేసి ఈ రోజు ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని వస్తున్నాడు. సార్, ఈ రోజు మన ఆంధ్రప్రదేశే కాదు, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, గుజరాత్లో కానీ ఒక 2 టన్నులు 3 టన్నులు ఒక రైతుకి పండాల్సింది 5-6 టన్నులు అంటే డబుల్ పంట పండడం వల్ల ఈ రోజు ఇది పరిస్థితికి రావడం జరిగింది. అదే విధంగా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా పలుకులు మా దగ్గర మిగిలిపోయిందని చెప్పి వాళ్ళు ఏప్రిల్ నెలలో అంతా కూడా ఫ్యాక్టరీలు ఓపెన్ చేయకుండా మే 15వ తేదీ లాస్ట్ నుంచి 15వ తేదీ పైన ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడం వల్ల ఈ పరిస్థితి రావడం జరిగింది. మా దగ్గర పలుపు మిగిలిపోయింది, మేము కొనలేమంటే మంత్రులు దిగారు, కలెక్టర్లు దిగారు, 400 మంది అధికారులు పనిచేస్తున్నారు. అన్ని సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు ధర్నా చేస్తున్నావు అంటే ఏమని అర్థము? సబ్సిడీలు ఇచ్చి 200 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఫ్యాక్టరీ ముందు ఒక ఎంఆర్ఓని ఎంపీడీఓని కూర్చోబెట్టి
ఈరోజు 400 మంది అధికారులు పనిచేస్తా ఉంటే, ఈరోజు సబ్సిడీలు ఇస్తా ఉంటే 200 కోట్ల దాకా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఇస్తూ ఉంటే, అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ధర్నా చేస్తాడు. ఓకే, సమస్య అంతా తీరిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ధర్నా చేయడం అంటే ఏమని? పబ్లిసిటీ కోసం, కేవలం సార్. ప్రజల్లో ఆయన మేము మా ఉనికి వైఎస్ఆర్సీపీ ఉనికిని చాటుకోవడం కోసం ముందుకు వస్తున్నాడని తప్ప రాజకీయం కోసం Right, తప్ప okay. రైతులను ఆదుకునేది లేదు, ప్రజలను ఆదుకునే పరిస్థితి లేదు. Right. ఇంకో విషయం ఏమంటే పవన్ గారు మాట్లాడేదా, మాట్లాడండి సార్. ఆ మార్కెట్ యార్డ్ లో 500 మంది పడతారు పర్మిషన్, అది ఎలిఫెంట్ దగ్గర 30 మంది ముందు 30 మంది మీరు తీసుకోండి అంటే, నువ్వు ప్రజలు రైతుల మేలు కోరడానికి వచ్చిన వాడివైతే రైతు సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చావంటే నీకు ఇంత జనం అవసరం లేదు. అక్కడ రైతులు ఎవరు కనబడుతున్నారు సార్? రైతులు ఎవరు కనబడుతున్నారు అక్కడ? తిరుపతి నుంచి కూడా జనాలు తోలిచ్చినారు. తిరుపతిలో ఏమైనా రైతులు ఉన్నారు? తిరుపతి నుంచి, చంద్రగిరి నుంచి, అన్ని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి అంతా తోలిచ్చారు. అవును, తెలుస్తుంది కదా, మేము కూడా చిత్తూరు నియోజకవర్గమే కదా, మాది కూడా చిత్తూరు నియోజకవర్గం. అదే ఇందాక చిత్తూరు ఇన్సిడెంట్ జిల్లా, గురించి మేము చిత్తూరు జిల్లాలో ఇందాక మేము ఒక తిరుపతి. సంఘటన గురించి ప్రస్తావించాను, మీరు విన్నారు. మా ఫోటోగ్రాఫర్ శివకుమార్ అని, ఆయనను నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలుసు అక్కడ. అట్లాంటిది ఎవరు గుర్తుపట్టలే. నారాయణ స్వామి గారు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి సైగ చేస్తే ఆహా ఈయన ఫోటోగ్రాఫర్ అని చెప్తే ఆయన మీద దాడి చేశారు అప్పుడు. అంటే ఎవరు గుర్తుపట్టలే, అందరు కొత్త వాళ్ళు అక్కడ. పవన్ గారు, ఈ రోజు వాళ్ళు ఏదైనా నిజాలు మాట్లాడితే వాళ్ళు జీర్ణించుకోలేరు. ఈ రోజు రైతు సమస్య కోసం నువ్వు సమస్య పరిష్కరించుకోవాలి అంటే, ఏది సీజన్ స్టార్ట్ అయినప్పుడే ఆ రోజు వచ్చి కలెక్టర్ కలిసి ఒక మెమరాండం ఇచ్చి మీరు రైతులను ఆదుకోండి అంటే అది ఒక డిగ్నిఫైడ్ గా ఉంటుంది. అంత సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఒక రాజకీయం కోసమే సీజన్ అయిపోయిన లాస్ట్ లో వచ్చి 10 మందిని వేల మంది జనాన్ని తోలించుకొని వచ్చి ధర్నా ఏదో రైతులను ఆదుకుంటాను అంటే ఏముంది ఆదుకోవడానికి నువ్వు? రైట్ సార్, వస్తాను, మళ్ళీ వస్తాను సార్. టీడీపీ పార్టీ నుంచి రఫీ గారు ఉన్నారు, వేణుగోపాల్ గారు వస్తాను మళ్ళీ. రఫీ గారు నమస్కారం. నమస్కారం సార్. రఫీ గారు పూర్తిగా